తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సభా వేదికగా రాజీనామా చేయాలంటూ పరస్పరం ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో రాజీనామా చేయాలంటూ మంత్రి సీతక్క డిమాండ్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తానెందుకు రిజైన్ చేస్తానని అబద్ధాలు చెబుతున్న మంత్రులు రాజీనామా చేయాలంటూ కౌంటర్ ఇచ్చారు. 57,000 కోట్ల రుణాలు ఇచ్చామంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్న బట్టి విక్రమార్క చేయాలి, లేదంటే సీతక్క చేయాలంటూ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో కేటీఆర్ చిట్చాట్ నిర్వహించారు. ప్రభుత్వ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని సర్కార్లా నడిపిస్తున్నారని, అధికారులు రింగ్ మాస్టర్లుగా తయారయ్యారని వ్యాఖ్యానించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ అధికారి నరసింహారెడ్డి కాంగ్రెస్ లీడర్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్టును 600 పూర్తి చేసి తీరుతామని అనడానికి మీరెవరు అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటూ ఘాటుగా హెచ్చరించారు. సభను తప్పుదోవ పట్టించినందుకు మంత్రిపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తాము మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, కేవలం లూటీకి మాత్రమే వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. పరివాహక ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ నిర్వాసితులకు నోటీసులు ఇస్తున్నారని, వారి గోడు తమకు వెళ్లబోసుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే 3,297 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారని, సుమారు 10,000 ఇళ్లను టార్గెట్ పెట్టారని మండిపడ్డారు. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేయమని తాము ఇప్పటికే చెప్పామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి దమ్ము లేదు కాబట్టే ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదన్నారు. తమ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వ్యక్తులకు క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్న కేటీఆర్ బడ్వే అని తిడితే కూడా ఖండించలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అంశంపై స్పందిస్తూ తమనే ప్రభుత్వం తట్టుకోవడం లేదని, కేసీఆర్ను ఎలా తట్టుకుంటారో చెప్పాలంటూ చురకలంటించారు.